హాయ్, హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4వ టెస్ట్లో 4వ రోజు గురించి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి వీడియో చూడండి. సో కమింగ్ టు ద వీడియో, 4వ రోజు ఆట. నిన్న నితీష్ కుమార్ రెడ్డి చేసిన అరాచకం తెలిసిందే. ఆ తర్వాత 358 పరుగులు వద్ద నిన్న స్కోర్ ఆగిపోయింది, అంటే డే అయిపోయింది. ఇవాళ 358 పరుగుల వద్ద డే స్టార్ట్ చేసి మరో 11 పరుగులు జోడించి ఇండియా ఆల్అౌట్ అయిపోయింది. ఒక వికెట్ ఉంది కాబట్టి ఆ ఒక్క వికెట్కి 11 పరుగులు జోడించి ఇండియా ఆల్అౌట్ అయిపోయింది. 369 పరుగులకి ఇండియా ఆల్అౌట్ అయిపోయింది. ఇంకా 105 పరుగులు మనం వెనకబడి ఉన్నాం. 105 పరుగులు మనం వెనకబడి ఉన్నాం. ఆస్ట్రేలియాకి 105 పరుగులు అదనంగా ఉన్నాయి. ఇంకొక 200 కొట్టేసి ఇండియాని గట్టిగా ఫాస్ట్గా అంటే ఆడేసి ఇద్దాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత కథ మొత్తం మార్చేశారు ఇండియా బౌలర్స్. ఇండియన్ బౌలర్స్ ఏమైందంటే ఆస్ట్రేలియాని ఎక్కడా సెటిల్ కానివ్వలేదు. స్టార్టింగ్ నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీస్తూనే ఉన్నారు. ఫస్ట్ యంగ్స్టర్ శామ్ కాన్స్టాస్ని బుమ్రా అవుట్ చేస్తాడు. బుమ్రా అవుట్ చేసి ఏదైతే సెలబ్రేషన్స్ నిన్నటి దాకా యంగ్స్టర్ చేశాడో, అంటే కోహ్లీ అవుట్ అయినప్పుడు సెలబ్రేషన్స్ చేశాడు, తను 50 కొట్టినప్పుడు ఎలాంటి సెలబ్రేషన్స్ అయితే చేశారో అదే సెలబ్రేషన్స్ చేసి రిటర్న్ బ్యాక్ ఇచ్చేశారు. యంగ్స్టర్కి రిటర్న్ బ్యాక్ ఇచ్చేశారు. ఆ తర్వాత ఖవాజా అండ్ మార్నస్ లబుషేన్ ఆడుతున్నారు. అలా అంటే రెగ్యులర్గా వికెట్స్ వస్తూనే ఉంటాయి. అంటే 10-20 పార్ట్నర్షిప్ అలా వచ్చింది ఫస్ట్ 3 వికెట్స్కి. తర్వాత మాత్రం రెగ్యులర్గా 4 వికెట్లకి 11 రన్స్ టాప్ మొత్తం కొలాప్స్. ఫస్ట్ వికెట్ బుమ్రా తీసుకున్న తర్వాత ఖవాజాను సిరాజ్ అవుట్ చేశాడు. ఇప్పుడు దాకా సిరాజ్ తనదైన స్టైల్లో ఈ సిరీస్లో ఎంతవరకు రానికపోయినా ఇవాళ మంచిగా పర్ఫామ్ చేసి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక్కడ సిరాజ్ అవుట్ చేశాడు. తర్వాత స్టీవ్ స్మిత్ని కూడా సిరాజ్ అవుట్ చేశాడు. నైస్ బాగుంది. ఇక్కడ లబుషేన్ అండ్ హెడ్ వచ్చింది. మళ్ళీ హెడ్ తీసుకొస్తాడేమో అనుకున్నా, కానీ సెకండ్ బాలే బుమ్రా హెడ్ని అవుట్ చేస్తాడు. ఆ తర్వాత మిచిల్ మార్ష్, ఫామ్లో లేని మిచిల్ మార్ష్ని సేమ్ బుమ్రా మళ్ళీ అవుట్ చేస్తాడు. మిచిల్ మార్ష్ అవుట్ అయిన తర్వాత లబుషేన్ అండ్ అలెక్స్ క్యారీని కూడా వెంటనే బుమ్రా అవుట్ చేస్తారు. 6 వికెట్లు చాలా ఫాస్ట్గా పడిపోయినాయి. ఆస్ట్రేలియా వికెట్స్ రెగ్యులర్గా 6 వికెట్లు పడిపోయినాయి. అంటే అలా అయిపోయింది. అప్పుడు ప్యాట్ కమిన్స్, లబుషేన్ స్ట్రైక్లో ఉన్నారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డుని ముందుకు తీసుకెళ్లారు. 50 రన్స్ పార్ట్నర్షిప్ పూర్తి చేశాడు. మార్నస్ లబుషేన్ తన ఈ టెస్ట్ సిరీస్లో 3వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ మార్నస్ లబుషేన్ని బుమ్రా సిరాజ్ ఒక మంచి షార్ప్ ఇన్ స్పిన్ బౌలింగ్తో వికెట్ల ముందు ఎల్బిడబ్ల్యూ చేశాడు. ఎల్బిడబ్ల్యూ చేసిన తర్వాత ప్యాట్ కమిన్స్తో స్టార్క్ జత కట్టిన వెంటనే స్టార్క్ని ఒక అద్భుతమైన రన్అట్తో రిషబ్ పంత్ అవుట్ చేశాడు. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ప్యాట్ కమిన్స్ అండ్ లబుషేన్ పార్ట్నర్షిప్ చేసినప్పుడు 2 క్యాచ్లు వదిలేశాడు. ఎంత టాలెంట్ ఉన్నా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. అలా అదృష్టం లేని మన బౌలర్ ఎవరంటే ఆకాశ్దీప్. చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారు. చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారు, కానీ వికెట్లు రావట్లా. ఇవాళ ఆ వికెట్లు వచ్చే ఛాన్సెస్ క్రియేట్ చేసిన యశస్వి జైస్వాల్ 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు. 2 క్యాచ్లు డ్రాప్ చేయడం వల్ల ఆ వికెట్ రాలేదు. అదృష్టం లేదనుకోవడం, ఇంకా ఆకాశ్దీప్కి వికెట్ రాలేదు. ఆ తర్వాత స్టార్క్ రన్అట్ అయిన తర్వాత నేతన్ లైన్ వచ్చి ప్యాట్ కమిన్స్ 41 మంచిగా ఆడాడు. 41 దాకా కొట్టాడు. 41 కొట్టంగానే కెప్టెన్ రోహిత్ శర్మకి జడేజా బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. అప్పటికి 9 వికెట్లు పడిపోయినాయి. ఇంక ఏముంది, ఇండియా 10వ వికెట్ తీసి బ్యాటింగ్కి దిగుతుందిలే అని అనుకున్న టైంలో స్కాట్ బోలాండ్ అండ్ నేతన్ లయన్ చాలా మంచిగా ఆడారు. 17 ఓవర్లు 1.5 గంట పాటు గ్రీజ్లో అంతే ఆడుతూనే ఉన్నారు. మంచిగా ఆడుతున్నారు. ఎక్కడ ఏమీ మనకి అవకాశాలు కూడా ఇవ్వాలి. మంచిగా ఆడుతున్నారు. లాస్ట్ ఓవర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో నేతన్ లయన్ అవుట్ అయ్యాడు. కానీ దట్స్ నో బాల్ అవడంతో నేతన్ లయన్ సేఫ్. లాస్ట్ బాల్ 4 కొట్టేశాడు. అంతటితో రోజు అయిపోయింది. కానీ ఈ టెస్ట్ ఎటైనా మలుపు తిరగచ్చు. అంటే ఎయిదర్ ఇండియా అయినా గెలవచ్చు, ఆస్ట్రేలియా అయినా గెలవచ్చు, డ్రా అయినా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మన ఇండియాకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రేపు 96 ఓవర్లు ఉంటాయి. 96 ఓవర్లో 320, 330, అంటే ఇప్పుడు 310 అట్లా ఉంది లీడ్. ఇంకొక 10, 15, 20 రన్స్ కొట్టినా కానీ 330 కొట్టాల్సి వచ్చింది. 90 ఓవర్లో మనం 330 అంటే ఓవర్కి 3.5-4 పరుగులు కొట్టేసుకుంటే అయిపోయింది. అంటే ఇండియాకి బ్యాటింగ్ డెప్త్ చాలా ఉంది. 8 మంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి ఇండియా బ్యాటింగ్ చేయొచ్చు. ఇండియాకి తెలిసిందే కదా, ఆస్ట్రేలియాలో ఎన్నో
గెలవలేమనుకున్న మ్యాచ్లు కూడా చాలా గెలిచాం మనం. సో గట్టిగా ట్రై చేసి ఇండియా గెలవచ్చు. అలా ఊపుతూ ఆడుతున్న తరుణంలో ఆస్ట్రేలియా మన వికెట్లన్నీ తీసేసి ఆస్ట్రేలియా కూడా విన్ అయిపోవచ్చు. తర్వాత డ్రా కూడా అవ్వచ్చు. సో ఎటు పక్కైనా జరగవచ్చు, రేపు ఏదైనా జరగవచ్చు. హోప్ ఇండియా గెలవాలని మనం అందరం అనుకుందాం. మంచిగా ఆడి రేపు స్టార్టింగ్లోనే ఫస్ట్ 2 ఓవర్లోనే ఆ వికెట్ తీసేసి ఇండియా బ్యాటింగ్ దిగి అందరూ మంచిగా అనుకూలంగా ఆడి ఇండియాని గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ఇవాళ ఒక పాజిటివ్ థింగ్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ చాలా యాక్టివ్గా ఉన్నాడు. మంచి మంచి ప్లేస్మెంట్స్ చేస్తూ మంచిగా యాక్టివ్గా కనిపించాడు గ్రౌండ్లో. ఇదే యాక్టివ్నెస్ రేపు బ్యాటింగ్లో కూడా చేసి మంచిగా బ్యాటింగ్ చేయాలని అనుకుందాం. ఇక్కడ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ అందరూ మంచిగా యాక్టివ్గానే ఉన్నారు. సో వాళ్ళందరూ ఒక్కసారి కిక్ అయితే రేపు మ్యాచ్ ఈజీగానే అయిపోద్ది. రిషబ్ పంత్ మెయిన్ ఈ చేంజ్ చేయాలంటే మనకు రిషబ్ పంత్ ఇంపార్టెంట్. రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా మంచిగా ఆడితే ఖచ్చితంగా టెస్ట్నే మనం గెలవచ్చు. వాళ్ళ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి కూడా మనం వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. సో రేపు ఏమైనా జరగవచ్చు. అందరం మార్నింగ్ చూద్దాం. ఇండియా గెలవాలని కోరుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను.